వరకు. ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ ఏమనుకుంటాడు, అన్న నా జేబుల్నే ఉంటాడు కానీ నాకేమిస్తలేడు అనుకుంటాడు మా శంకర్. ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి దేవాలంటే 19, 20, 21 ప్యాకేజీలు చేయాలా, అక్కడ భూసేకరణ చేయాలి, అదంతా చేయాలి. ఇందులో ఉన్న చిక్కుముడి ఇది. 90 వస్తే కానీ నేను ఆడికి తీసుకురాలేను. 45 ఉద్దండాపూర్ వరకన్నా ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు ఇస్తే రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం, రెండో ఫేజ్ 2 కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి 90 కావాలా, ఇప్పుడు 45, ఇంకో 45 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళని ప్రసారం చేసుకుని లెటర్ రాసినాం. ఈ రోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 1 ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పెట్టిన అన్ని పంపులు లిఫ్టులోనికి పేమెంట్ చేయడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి కుదరదు. అందుకే మొదటి విడతగా వ్యవసాయానికి 45 టీఎంసీల నీళ్లు మాకివ్వు, మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము, ఆ తర్వాత 45 అక్కడ కూడా మేము తెచ్చుకుంటామని చెప్పి మోడీ గారి దగ్గరికి నేను, భట్టి గారు, నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ 21 ఏళ్ళు అయింది, ఆయన వయసు 85 ఏళ్ళు అయింది, నా వయసు 85 ఏళ్ళు వచ్చేవారు కూడా నువ్వు చేయకపోతే కష్టం సార్, మీకు 75 ఉన్నాయి, ఆయనకి 85 ఉన్నాయి, నాకు 55 ఉన్నాయి, నా వయసు 75 వచ్చేవారు కూడా నువ్వు తెలిసకపోతే కష్టం అవుతుంది సార్, నువ్వు జర కిందికి మాట చెప్పు. ఆ మంత్రి గారు చెప్పి ఆయనను పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి, అంతకుముందు 3 నెలలకు ఒకసారి కేసినటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు 2 సార్లు ఈయన కాడికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనలు వినిపించుకుంటూ ఒక కొలిక్కి పట్టుకొచ్చి ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కించినాం అధ్యక్ష. దేవుడు సల్లగా చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీటి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష. ఇంత కష్టపడి ఇంత తిప్పలపడి ఎవడు ఎన్ని తెచ్చినా పట్టించుకోకుండా, ఎవరు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా, నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష వ్యవసాయం చేసేటోనికి? ఏదో కలుపు మొక్క ఉందో గుర్తుపట్టాడా? తులసి వనంలో గంజాయి మొక్కు ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని, తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేనా అధ్యక్ష? నేను ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష. పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష? మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష. ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష, పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష. భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష, భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని బాత్రూమ్ గడేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఆడ పుట్టినోడు, పెరిగినోడు, సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఆడ వేరే భాషనే రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీ చుట్టాల ఇంటికి పోయినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా, అడిగా అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు, వీళ్ళు నిధులు ఇస్తారు, వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష, నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నాం. వీరు సెంట్రల్ యూనివర్సిటీ, వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష. 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష, ఇంగ్లీష్లో మాట్లాడు రవ్వయ్య అని. ఏముంది అధ్యక్ష? షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా. ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష? జీతం ఇస్తూ వస్తారు. తెలివి ఎక్కడికి వస్తుంది అధ్యక్ష? తెలివి అని గంజాయి తాగుతూ వస్తుందా అధ్యక్ష? తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి. పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి. ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న. పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా. రెండో ఆయన లేడు, మూడో ఆయన తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష. ఎవరు లేడు, అట్లా ఖాళీగా ఉంది. వస్తే అడిగేటోంది అధ్యక్ష. వాళ్ళ తెలివితేటలకు, నాకు తెలివి లేదన్నందుకు, భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకున్నాను, రాండే స్వామి ఏందుంది అని చెప్పి. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం, ఈ అనుమతుల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు. ఏ దేశానికి మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని, యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు.
ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగిన యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు. గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము చర్చలు, శాంతి ద్వారా హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే, మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే, శాంతి బోధనల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి బ్రిటిష్ వాళ్ళ మీద. రవి అస్తమించని, సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న, మర తుపాకులున్న, మర పిరంగులున్న బ్రిటిషర్స్ ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష. ఒక పెద్ద యుద్ధాన్నే శాంతితోని చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈ రోజు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈ రోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు కొట్టి, భుజం తట్టి, వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 TMCలకు 70 TMCలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరంటే వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష.